నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు, నాకు తల్లి సమానులు. ఎన్నో విషయాల్లో నేనైతే ఫాలో అవుతాను. గతంలో కూడా చెప్పాను ఈ విషయం. చాలా వరకు నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాళ్ళు, ముఖ్యంగా ఈ కాలంలో మాట్లాడేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడే మనకి చేతులెత్తి నమస్కరించాలి అన్న అనుభూతి కలుగుతుంది అనంతలక్ష్మి గారు. తనకి సంబంధించి చాలా విషయాలు గతంలో కూడా ఎన్నో విషయాలు మనకు తెలియనివి చెప్పారు. ఇంకా కొన్ని విషయాలు పెళ్ళికి సంబంధించి, అలాగే కొన్ని ధర్మ సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకేమైనా డౌట్స్ ఉన్నా, లేదా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు అనంతలక్ష్మి గారితో మీరు చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. తప్పకుండా దానికి సంబంధించిన వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, మనం నలుపు గురించే నిజంగా టాపిక్ ఎక్కువగా నలుపు గురించి మాట్లాడుతూ ఉన్నాము. కారణం ఏదైనా తెలుసుకునే ప్రయత్నమే కదా. ఈ నలుపు బొట్టు, నల్ల బొట్టు ఏ సందర్భంలో పెట్టుకోవాలి? ఎందుకు పెట్టుకోవాలి? అసలు నల్ల బొట్టు పెట్టుకోవచ్చా? ముందు అది చెప్పండి. నల్ల బొట్టు అసలు పెట్టుకోవచ్చా? నల్ల బొట్టు అనేది ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు పెట్టేసుకుంటున్నారు కదా. మసితో పెట్టుకోకూడదమ్మా. మసితో. మసి నల్లగా మసి ఏదైనా ఉన్నట్టయితే దాంతో బొట్టు పెట్టుకోవడం అనేది పద్ధతి కాదు. ఓకే. పూర్వం పిల్లలకి నల్లబొట్టు పెట్టేవారు చిన్నతనంలో. కానీ ఎలా పెట్టేవారు? చాదు అని తయారు చేసేవారు. ఎందుకంటే పిల్లలకి పళ్ళు వచ్చేదాకా ఎర్రబొట్టు పెట్టడం కానీ, పువ్వులు పెట్టడం కానీ, ఎర్ర మొలతాడు కట్టడం కానీ చేసేవాళ్ళు కాదు. వీలైనంతవరకు ఎర్ర వస్త్రాలు కూడా వేసేవారు కాదు చిన్నపిల్లలకి 6 నెలల వరకు. పళ్ళు రావాలి, అది వాళ్ళకి లెక్క. పళ్ళు వచ్చేస్తే మనలో పడ్డట్టు పిల్లవాళ్ళు. అట్లాంటిది మరి ఎలాంటి బొట్టు పెట్టాలి? బొట్టు తప్పనిసరి పెట్టాలి కనుక చాదు తయారు చేసేవారు. చాదు అన్న పేరు విన్నారా మీరు ఎప్పుడన్నా? పిల్లలకి పెట్టే బొట్టు పేరు చాదే. ఎవరైనా ఒక అమ్మాయి గర్భవతిగా ఉంది అంటే ఇంట్లో కాటుక పట్టడం ఒకటి, చాదు తయారు చేయడం ఒకటి ఒక మంచి కార్యక్రమంగా ఉండేది. ఈ చాదుని ఏం చేస్తారంటే పాత కుండ పెంకు తెచ్చి, ఎందుకంటే మళ్ళీ ఆ తర్వాత ఇంకో దానికి వాడడానికి పనికిరాదు అది. అందుకని దాన్ని తీసుకొచ్చి దాంట్లో సగ్గుబియ్యం వేసి బాగా నల్లగా అయ్యేటట్టుగా చేస్తారు. కుండలో, కుండ పెంకులో. మనం ముకుట్లో చేయొచ్చు కానీ మూకుడు మళ్ళీ వాడడానికి పనికిరాదు, అలా అతుక్కుపోతుంది. దాన్ని అలా చేస్తే అది అలా 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 బ్రౌన్ గా అయ్యి, నల్లగా అయ్యి, మాడి దానికి అతుక్కుపోయి చక్కగా పాకంలాగా వస్తాయి, గట్టి గడ్డలాగా వస్తాయి. దాన్ని చాలా కష్టపడి ఆ గడ్డ లాంటి దాన్ని తీసి ఏదో పూర్వకాలం కొబ్బరి చిప్పల్లో పెట్టేవాడు. మనలాగా ప్రతిదీ ప్లాస్టిక్స్ అవి తేవడం, వాటన్నిటిని ఒకసారి వాడి పడేయడం, ఎక్కడ పడేయాలో తెలియకపోవడం, చెత్త బుట్టల్లో వాటి వ్యవహారం ఎక్కువైపోవడం, అదేమో నేలలో కలవకపోవడం, టాక్సిన్స్ ఏర్పడడం, ఇలాంటివి ఉండేవి కాదు కదా. ఏ పాతాల గిన్నెలోనో లేకపోతే కొబ్బరి చిప్పలోనో ఆ గడ్డలాగా అయిపోయిన నల్లని దాన్ని పెట్టేవారు. పెట్టి ఒక చుక్క నీళ్లు వేసి దాని మీద వేలుతో ఇలా అంటే దాన్నే చాదడం అంటారు. ఇలా చాది 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 చాదితే కొంచెం పేస్ట్ వస్తుంది. దాన్ని ఇలా వేలుతో తీసి పెడతారు పిల్లలకి. అలా చిన్న పలుకులాగా ఊడొచ్చేస్తుంది తర్వాత. పైగా అది థిక్గా ఉంటే నల్లగా ఉన్నట్టు ఉంటుంది, కానీ దాన్ని పల్చగా చేసినట్టయితే లోపల రెడ్డిష్ టింజ్ ఉంటుంది. ప్యూర్ బ్లాక్ ఏం కాదు. దీన్ని పెడతారు. దీన్ని పెడితే ఒకవేళ పిల్లలు తల చెయ్యిలా అనుకుని అది నోట్లో పెట్టుకున్నారు అనుకో, ప్రమాదం ఏం కాదు. సగ్గుబియ్యమే కదా. సగ్గుబియ్యం మాడిపోయిన సగ్గుబియ్యం అంతే, ఏం ప్రమాదం కాదు. దాంతోనే బొట్టు పెట్టడం, దాంతోనే బుగ్గం చుక్క పెట్టడం, దాంతోనే అరికాలిలో చుక్క పెట్టడం చేసేవాళ్ళు. పిల్లలు కాలు నోట్లో పెట్టుకున్న కాటుకు కూడా దాంతో పెట్టచ్చమ్మా. కాటుకు చేసే పద్ధతి వేరా, అది వేరే ఉంది. కాటుకు వేరుగా చేస్తారు. ఒకవేళ ఈ సగ్గుబియ్యం కాకపోతే అరటి పూల దొప్ప ఉంటుంది, దాంతో చేస్తారు. ఇప్పుడు అరటి పూలు ఉంటాయి కదా, లోపల ఇంతంత పూలు ఇంతంత ఉంటాయి, దానిపైన దొప్ప ఉంటుంది ఎర్రగా, మెరూన్ కలర్, దాంతో చేస్తారు. ఏదైనా ఆర్గానిక్. అది గడ్డగా. అరటి పువ్వు దొప్పతో కూరలు కూడా చేస్తూ ఉంటారు కదమ్మా. అరటి పువ్వు దొప్పతో చేయడం, అరటి పూలతో, అరటి పూలతో చేస్తారు. అరటి పూలతో చేస్తారు, అరటి దూటతో చేస్తారు. ఓకే. ఆరోగ్యానికి చాలా మంచిది. అరటి పువ్వు ఆరోగ్యానికి మంచిది అంటారు కానీ పర్టికులర్ గా ఇదని చెప్పలేం, కానీ అరటి దూట అయితే చాలా మంచిది. కిడ్నీ స్టోన్స్ టపా 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 పోతాయి.
బెస్ట్. చాలా మంచిది. అరటి తోట తెచ్చి సన్నగా తరగడమే చాలా కష్టం. అవును. దాన్ని వీలైతే పచ్చిదే ఇంత తినగలిగితే పచ్చిది వగరగా ఉంటుంది కొంచెం. అంటే దాన్ని పెరుగులో వేసుకుని తిరగమత పెట్టుకుంటారు. ఓకే. అంటే దాన్ని ఉడకబెట్టకుండా. ఆహాహా. కూర అయితే ఉడకబెట్టి చేస్తాము, అవునవును. కానీ కాకుండా పెరుగు పచ్చడి. కూర ఐడియా ఉంది కానీ ఆ, మీరన్న పెరుగు పచ్చడి. పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది. ఓకే. జస్ట్ అయితే ఇలా ఆరోగ్య దృష్టి కాకపోతే ఏం చేస్తారంటే తిరగమూత వేసినప్పుడు ఆ తిరగమూతలో ఒక్కసారి అరటి తోటను కూడా ఒక నిమిషం వేడెక్కనిస్తారు అంతే, అంతకన్నా ఎక్కువ కాదు. ఉడకబెట్టాల్సిన పని లేదు. ఉడకబెట్టేది దాంట్లో దీనికి కూరకి చేస్తే. కానీ ఈ కిడ్నీ స్టోన్స్ పోవాలంటే ఉడకబెట్టి అందులో తీయకూడదు కదా, అందులో ఉన్న రసం పోకూడదు. కనుక యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటే వారం రోజులే ఎంతో తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి. వారమో 10 ఎంతో ఉంది లెక్క అంత చేత దాన్ని వేరు. అలాగే అరటి పువ్వు కూడా ఆరోగ్యం. ఆ అరటి దొప్ప ఉందే, ఆ దొప్పతో కూడా తయారు చేస్తారు ఈ చాదుని. ఇది ఎవరు పెట్టుకోవచ్చు అని కదా అన్నారు, చిన్నపిల్లలకి పెడతారు. అవును. తర్వాత మధ్వులు నల్లబొట్టు పెడతారు చూడండి. మధ్వుల్లో ఒక శాఖ వాళ్ళు నల్లబొట్టు పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకునేది కూడా ఈ చాదే, అంతేగాని కాటిక లేకపోతే మసి నీళ్లలో కలిపి తయారు చేసినటువంటి జిగురులో కలిపి తయారు చేసినటువంటి నల్ల తిలకం కాదు వాళ్ళు పెట్టుకునేది. ఇలా చేత్తో అరగదీసి ఏ రోజుకి ఆ రోజు తాజాగా చుక్క నీళ్ళు వేసి ఇట్లా అరగదీసి వచ్చిన దాన్ని వేలుతో ఇట్లా తీసి చక్కగా చుక్కలాగా ఇట్లా పెట్టుకుంటారు అనమాట. బాగుంటుంది. చాలా బాగుంది. అయితే ఈ కాటుక గురించి కూడా చెప్పండి అమ్మా. కాటుక మరి దేంతో తయారు చేస్తారు? కాటుక చిన్నపిల్లలు ఇంట్లో పుట్టబోతున్నారు అంటే అంతకు ముందు ఉంటుంది కాటుక. పూర్వం అందరు రెగ్యులర్ గా పెట్టుకునేవాళ్ళు కదా, దాంట్లో కాజల్ పెట్టుకుంటున్నారు. అంటే మేము పెట్టుకుంది కూడా కాజలే కదమ్మా. అంటే తెలుగు వాళ్ళు ఉత్తర దేశీయులు అయ్యారు. ఒక మంచి కంచు గాని ఇత్తడి గాని పళ్ళెం తీసి దాన్ని బాగా చక్కగా తోమి, కిలుము గాని కంచు గాని దానికి కిలుము అది ఏమీ లేకుండా శుభ్రంగా తోమాలి. ఓకే. తోమేసి అటు పక్కన పెట్టుకుని బోర్లించి ఒక వీలైతే పెద్ద అదేంటి ప్రమిద అంటారు, మూకుడు గాని ఇంట్లో ఉన్న ఏదైనా పెద్ద పళ్ళెంలో పర్వాలా, మేము తర్వాత నెమ్మదిగా తోముకుంటాంలే మసి పెట్టినా పర్వాలేదు అనుకునేటటువంటి ఒక అరివాణం లాంటివి తీసుకుంటారు, పెద్దది వెడల్పుగా, కొంచెం లోతు పళ్ళెం అనుకోండి. అటువంటి దాంట్లో మంచి ఒత్తి వేసి ఆముదం వేసి దాన్ని వెలిగిస్తారు. ఆ వెలిగించి దాని మీద బోర్లించారు, దాని మీద పళ్ళెం పెడతారు. దాని మీద అంటే అటు ఇటు రాళ్ళు పెట్టి, రాళ్ళలో ఏవో ఒకటి ఇది పొయ్యిలాగా పెట్టి దాని మీద ఈ పళ్ళెం పెట్టి పళ్ళెంలో నీళ్లు పోస్తారు. అంటే పళ్ళెం కాలిపోకూడదు. పళ్ళెం ఇప్పుడు కాలిందనుకో, కాలితే ఏమవుతే ఎర్రబడుతుంది, ఎర్రబడి రియాక్షన్స్ వచ్చే ప్రమాదం ఉండొచ్చు. అందుకని పైన చక్కగా నీళ్లు పోస్తారు. ఓకే. పైగా ఇంకా ఈ పళ్ళానికి కూడా చాలా తేలికగా ఒక్క చుక్క ఆముదం తీసుకుని పరుస్తారు అట్లా ఫైన్ గా. దానికి ఈ ఆముదంతో ఎప్పుడైతే కింద దీపం వెలిగించారో ఒత్తి వేసి, లావుపాటి ఒత్తి వేసి చక్కగా కింద మసి తయారవుతుంది. సో ఆ మసిని తీసి చాలా జాగ్రత్తగా, పూర్వకాలం ఎలా తీయాలి, ఏది లోహం వస్తువులతో తీయకూడదు, ఆల్రెడీ ఇత్తడిది అది. అందుకని తాటాకు తెచ్చేవాళ్ళు, అందరికి అందుబాటులో ఉండేవి గనక ఆ రోజుల్లో. ఆ తాటాకుతో నెమ్మదిగా దీని మీదంతా ఇంకొక పళ్ళెంలోకి తీసేవాళ్ళు. ఆ పళ్ళెంలోకి తీస్తే ఇప్పుడు ఇంత తయారు చేసింది మనకి 6 నెలల దాకా సరిపోద్ది కదమ్మా. కాటుకంటే ఎంత పెడతాం? కాస్త 6 నెలలు ఏంటమ్మా, మేము ఎంత తయారు చేసామో దాన్ని బట్టి ఏళ్ల తరబడి. మా పెద్దమ్మాయి చిన్నప్పుడు తరబడి ఉంటుంది, మా పెద్దమ్మాయి చిన్నప్పుడు చేసింది ఇప్పటిదాకా ఉంది నా దగ్గర కొంత. దాన్ని ఏం చేస్తారంటే ఒక చుక్క ఆముదం వేసి దాంట్లో బాగా నూరతారు. చిన్న ఇవి ఉంటాయి, కల్వాల్ లాంటివి ఉంటాయి కదమ్మా, పూర్వం ఉండేవి ఇళ్లలో నున్ననివి. అటువంటి దాంతో నూరి 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 అది ముద్ద అయ్యేదాకా చేస్తారు. అంటే ఇప్పుడు మనకి పౌడర్ గా ఉన్నది ముద్దవ్వాలి. ఒక్క చుక్క ఆముదం ఓకే వేసి బాగా ముద్ద అయ్యేట్టుగా చేస్తారు. ఆ సమయంలోనే ఒక చుక్క ఇంత పలుకు పచ్చకర్పూరం వేస్తారు అందులో. స్మెల్ బాగుంటుంది. స్మెల్ బాగుండడం కాదు, కళ్ళకి ఎంత చల్లగా కలుగుతుందో తెలుసా. దాంతో పెట్టుకోగానే చల్లగా స్మెల్ చాలా కాదు, నీళ్ళు వచ్చేస్తాయి. మామూలు కర్పూరం కాదు,
మన హారతి కర్పూరం కదా, పచ్చ కర్పూరం. కర్పూరం తినే దాంట్లో వేస్తాం కదా, స్వీట్స్ లో వేస్తాం. అది. అది ఫ్లేక్స్ గా ఉంటుంది. అవును. అది వేసి బాగా కల్వంలో గాని దీంట్లో గాని ఏమీ లేకపోతే ఈ పళ్ళెం మీదే మూత మీద ఇంకో దాంతో గాని అలా గరిట గ్లాస్ తీసుకుని గ్లాస్ తో ఆ పళ్ళెం మీద దీన్ని పెట్టి ఓహో మర్దన ఉండగా తిప్పి 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 అయితే కార్బన్ అయనైజ్ అవుతుంది. అయనైజ్డ్ కార్బన్ అంటారు దాన్ని. ఓకే. ఇట్స్ ఏ క్లెన్జింగ్ కి కార్బన్ చాలా ప్రసిద్ధి. అవును. నీళ్లు కూడా క్లీన్ చేయాలంటే కార్బనే కదా వేస్తాం. అయనైజ్డ్ కార్బన్ కళ్ళని క్లీన్ చేస్తుంది లోపల ఏమీ లేకుండా. రైట్. దానికి లూబ్రికేషన్ ఇవ్వడానికి ఆముదం. ఈ పిల్లలకు పెట్టేటప్పుడు మాత్రం ఆముదం కన్నా కూడా ఒక్క వెల్లుల్లిపాయని దంచి 2-3 గర్భాలు దంచి ఆ దంచినటువంటి వెల్లుల్లిపాయలతో ఈ పళ్ళన్నీ రాస్తారు. ఓకే. అంతే. అంటే ఆ వెల్లుల్లి వాసన దానికి అంటుతుంది. కొద్ది రసం, ఎక్కువ కాదు. మళ్ళీ అతుక్కోకూడదు పలుకు కూడా. ఆ వెల్లుల్లి రసం మాత్రమే ఉండాలి. దాంతో చేసినటువంటి కాటుక పెట్టుకున్నట్టయితే ఈ దుర్మాంసాలు లాంటివన్నీ పోతాయి. అంతే కదా. సో చాలా అంటే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇది. ఎలా తయారు చేసుకోవాలి ఆల్రెడీ మాకు తెలుసు, మేము చాలా వీడియోస్ చూసాం, ఇలాంటి కామెంట్స్ కాదు. ఖచ్చితంగా ప్రాసెస్ ఈ విధంగా చేసుకోవాలి, ఇది మాత్రమే పద్ధతి అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను కాటుక తయారు చేయటం ఇంట్లో మా అమ్మ చేయటం చూశాను, అది ఇంకో పద్ధతిలో చూశాను. ఇప్పుడు అమ్మ చెప్తుంటే అబ్బా ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అనిపిస్తుంది. చిన్నపిల్లలకి చాలా వరకు ఇలాంటి కాటుకలు ఇంట్లో చేసే మనకి ఇంట్లో దొరికే పదార్థాలతో ఎటువంటి కెమికల్స్ లేకుండా చక్కగా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం రెండూ వస్తాయి. ఇలా నల్లబొట్టు ఏ విధంగా తయారు చేసుకోవాలో, అలాగే కాటుక ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. అందరూ ఫాలో అవ్వండి తప్పకుండా. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.